కాశ్మీర్‌లో పహల్గామ్‌లో ఈ విధంగా అయితే టెర్రరిస్ట్ అటాక్ చేశారు. ఈ టెర్రరిస్ట్ ఎక్కడి నుంచొచ్చారు? అసలు వీళ్ళకి పాకిస్తాన్‌కి ఎటువంటి సంబంధం ఉంది? పాకిస్తాన్ మన మీద ఏదైనా కుట్ర పన్నిందా? అసలు దీని వెనక ఎవరున్నారు? మన ఇండియన్ గవర్నమెంట్ దీనికి ఏ విధంగా రిప్లై ఇస్తారు? అసలక్కడ ఎంతమంది మృతి చెందారు? అసలు వాళ్ళు అక్కడ టెర్రరిస్ట్ వచ్చి ఏం మాట్లాడి ఏ విధంగా వాళ్ళని చంపారు? అని టోటల్‌గా అయితే నేను మీకీ ఈ వీడియోలో అయితే డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఎవరైనా నా ఛానల్‌ని కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే తప్పకుండా చెప్పండి. అక్కడున్న టూరిస్టులందరూ అంటే మధ్యాహ్నం పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు మొత్తం తిరిగి అలసిపోయుంటారు కాబట్టి వాళ్ళొచ్చి టెంట్‌లలో రెస్ట్ అయితే తీసుకున్నారు. ఆ రెస్ట్ తీసుకున్న టైంలో వాళ్ళు అక్కడి నుంచి రావడం జరిగింది. కొండలలో నుంచి ముగ్గురొచ్చి వాళ్ళ దగ్గరకొచ్చి ఫస్ట్ వాళ్ళు ఏం చంపేస్తాము అని బెదిరియలేదు. ఫస్ట్ వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ చూసారు. మీరసలు హిందూసేనా? మీరు ముస్లిమ్సా? అని వాళ్ళని క్వెషన్స్ చేసినారంట. వాళ్ళు క్వెషన్ చేసిన తర్వాత వాళ్ళు హిందూస్ అని క్లారిటీ అయిన తర్వాత అప్పుడు కాల్చారంట. అసలు మనం ఏ విధంగా దీన్ని చూడాలి? అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఎలాంటి విషయం జరిగిందంటే వాళ్ళ వైఫ్స్ పక్కనున్న, అమ్మా నాన్న పక్కనున్న, పిల్లలు పక్కనున్నా కూడా వాళ్ళ ప్యాంట్స్ కిందికి అంటే చింపి వాళ్ళు అక్కడ చూసిన తర్వాత అప్పుడు కాల్చారంట. వీళ్ళు ముస్లిమ్సా? హిందూసా అని. ఈ విధంగా అయితే వాళ్ళని అటాక్ చేయడం జరిగింది. అక్కడ మొత్తం 26 మంది మృతి చెందారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది దీని వెనక ఎవరున్నారు? అసలు దీని వెనక నడిపిస్తుంది ఎవరు? అసలు ఇది ఏ విధంగా స్టార్ట్ అయిందనేది మనకు తెలియాలి. ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే దీని వెనక ఉండేది కూడా మనకు తెలిసిందే పాకిస్తాన్ మాత్రమే. పాకిస్తాన్ రీసెంట్ టైమ్స్‌లో మన మీద ఎన్నో వార్నింగ్స్ చేసింది. రీసెంట్‌గానే ఆర్మీ చీఫ్ అయినాడు. మనకు తెలిసిందే మన ఛానల్‌లో కూడా అది వీడియో వచ్చింది. అతను ఈ విధంగా అయితే మాట్లాడాడు. ఇది ఒకసారి వినిన తర్వాత మనం మాట్లాడుకుందాం. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different. Our customs are different. Our traditions are different. Our thoughts are different. Our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. That we are two nations. We are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to అని ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు ఆ వీడియోలో చూసారు గదా! ఇండియా గురించి గానీ, హిందూస్ గురించి గానీ, ఎందుకు వీళ్ళకి మన ఇండియా అంటే ఇంత కోపం అని, అది కాకుండా ఇప్పుడు అటాక్ జరిగింది కూడా ఎందుకు ఈ విధంగా అటాక్ చేపిచ్చారని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. వాళ్ళు ఏ విధంగా మన ఇండియా గురించి, మన ఇండియాని ఏదో విధంగా నాశనం చేయాలి. అల్టిమేట్ గోల్ వాళ్ళకి అదొక్కటే. ఏదో విధంగా ఇండియాని నాశనం చేయాలి. ఎందుకంటే మన ఇండియా డెవలప్ అయితున్నది వాళ్ళు తట్టుకోరు. రీసెంట్‌గానే మనం చూసుకున్నట్లయితే అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వ్యాన్స్ గారైతే మన ఇండియాకి రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారిని కూడా కలవడం జరిగింది. అతను మన ఇండియాలో ఉన్న కొన్ని ప్లేసెస్‌ని అయితే చూస్తున్నాడు. అతను కూడా ఈ విధంగా కొన్ని కామెంట్స్ చేశాడు. ఈ అటాక్ తర్వాత నాకు చాలా బాధగా ఉందని. అది కాకుండా నరేంద్ర మోడీ గారు ఇతనితో మీట్ అయిన తర్వాత వెంటనే సౌదీకి వెళ్ళడం జరిగింది. అక్కడ మనకి ఘన స్వాగతం లభించింది. ఈ విధంగా మన ఇండియాకి రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతుంది. ఇది అస్సలు నచ్చదు పాకిస్తాన్‌కి. ఎందుకు నచ్చదంటే ఏం ఆదరణ మన ఇండియా పొందుతుందని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు మన ఇండియా అనేది ఇంపార్టెంట్ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా అని. నేనిక్కడ ఒకటి మీకో సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. అమెరికా, చైనా టారిఫ్ వార్‌లు అయితే ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో మనకి ఎంత అడ్వాంటేజ్. ఒక్కసారి ఊహించుకోండి. చైనా ఒకవైపు మేము ఇండియాని వెల్కమ్ చేస్తున్నామని అయితే ప్రకటించింది. అట్ ద సేమ్ టైమ్ అమెరికా నుంచి వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వ్యాన్స్ గారు ఇండియాలోకొచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మేము ఇండియాలో కొన్ని కోట్ల పెట్టుబడులు పెట్టడానికి వచ్చాము. పెడతాము కూడా. మాకు మీ సలహారం కావాలి. మాతో ఇండియా క్లోజ్ రిలేషన్‌షిప్స్ ఉంటాయి అని ఈ విధంగా అయితే ప్రకటించాడు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇండియా అనేది ఏదో ఒక సిట్యుయేషన్‌లో మిడిల్ పాయింట్ అయిపోతుంది. అంటే ఇండియా లేకపోతే ఏది లేనట్లుగా మారిపోతుంది సిట్యుయేషన్. ఇది పాకిస్తాన్‌కి అస్సలు నచ్చదు. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడైనా కూడా ఇండియా నాశనం కావాలనే కోరుకుంటుంది. ఏదో విధంగా ఇండియా చెడిపోవాలనే కోరుకుంటుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు పాకిస్తాన్ అటాక్ చేపిచ్చింది కాబట్టి అట్ ద సేమ్ టైమ్ పాకిస్తాన్ అటాక్ చేయడానికి కారణం. కానీ జమ్మూ కాశ్మీర్‌లో కూడా నా అంచనా ఏం చెప్తున్నానంటే జమ్మూ కాశ్మీర్‌లో కూడా వీళ్ళకి ఎవరో సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఆర్మీ బట్టలు కావచ్చు, ఏవైనా కావచ్చు వాళ్ళ ఆర్మీ బట్టలు యేసుకొనే వాళ్ళ దగ్గరికి రావడం జరిగిందంట. ఇంకా
ఇలాంటి సిట్యుయేషన్‌లు ఉన్నప్పుడు పాకిస్తాన్ కాకుండా జమ్మూ కాశ్మీర్‌లో కూడా వీళ్ళకి ఎవరో సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా అయితే మన ఇండియా డెవలప్ అయితున్నందుకు వీళ్ళకి అస్సలు ఓర్చుకోరు. ఎందుకంటే ఈ విధంగా అనేది ఉంటుంది. మీకిప్పుడు అర్థమైందనుకుంటా ఎందుకు పాకిస్తాన్ మనల్ని ఓర్చుకోలేకపోతుంది అని. పాకిస్తాన్ టెర్రరిస్ట్ కూడా కరెక్ట్ టైం చూసి అటాక్ చేశారు. ఎందుకంటే కొన్ని రోజుల్లో అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయిపోతుంది. ఈ రూట్‌లోనే వాళ్ళందరూ వెళ్తారు. కానీ పాకిస్తాన్ అవన్నీ గుర్తుపెట్టుకొనే ఈ విధంగా అయితే అటాక్ చేసింది. ఎందుకంటే ఇప్పుడే మనకి సమ్మర్ హాలిడేస్ అనేవి వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది టూరిస్టులు జమ్మూ కాశ్మీర్‌కి అయితే వెళ్తారు. జమ్మూ కాశ్మీర్‌లో ఇప్పుడు వెళ్ళకుండా ఆపడానికే ఈ విధంగా అటాక్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఇండియా నుంచి ఏ విధంగా రిప్లై ఉంటదని. ఇక్కడ నేను ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు అటాక్ చేశారు. వాళ్ళు చంపేశారు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని పోయి మనం పట్టుకొని అటాక్ చేసి వాళ్ళని పట్టుకొని ఏదో ఒకటి చేసి చంపేస్తాము. ఏదో ఒకటి చేస్తాము. ఇది ఆ విధంగా ఉండకూడదు. ఎందుకంటే మనం వాళ్ళని ఎవరు పంపించారు? వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారు? అని మనం చాలా లోతుగా వెళ్ళి అప్పుడు మొత్తం సర్వనాశనం చేయాలి. పాకిస్తాన్ దేశం అని కాకుండా ఏ దేశం అడ్డొచ్చినా కూడా మనం ఇది వదలకూడదు. ఇదే లాస్ట్ అవ్వాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో మనం ఎంతోమందిని కోల్పోయాం. కానీ ఇలాంటి అటాక్స్ వల్ల మనం వేరే దేశాలు కూడా ఆలోచిస్తాయి. ఇండియాలో డెవలప్‌మెంట్స్ పెట్టాలన్నా కూడా. అంటే ఏదో ఒకటి డెవలప్ చేయాలన్నా కూడా వేరే దేశాలు కూడా ఆలోచిస్తాయి. ఈ విధంగా అటాక్ చేస్తే. పాకిస్తాన్ కూడా అదే చేస్తుంది. వేరే దేశాలు ఇండియాని భయపడాలి. అంటే ఇండియాలో ఈ విధంగా అటాక్స్ జరుగుతున్నాయి ఇంకా. మీరు వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి డెవలప్ చేయొద్దండి అని పాకిస్తాన్ చూపించుకోవడానికే ఈ విధంగా అటాక్ చేస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మన రిప్లై అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. వాడు నెక్స్ట్ టైమ్ జమ్మూ కాశ్మీర్‌లో అటాక్ చేస్తే వద్దురా బాబు అనే విధంగా ఉండాలి. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే మీకు ఓవరాల్‌గా కాశ్మీర్ ఏం చిన్న స్టేట్ కాదు. ఎందుకంటే మనం అది ఆర్టికల్ 370 తర్వాత, అది రద్దు తర్వాత, అది తీసేసిన తర్వాత మనం అక్కడ ఎన్నో డెవలప్‌మెంట్స్ చూసాం. ఎందుకంటే ఎన్నో డెవలప్‌మెంట్స్ కూడా చేస్తున్నారు. అక్కడ టూరిజంని కూడా ఎక్కువగా పెంచుతున్నారు. మనం ఈజీగా దాన్ని వదులుకోలేము. ఎందుకంటే ఏదో విధంగా మనం అక్కడ టెర్రరిస్ట్ కావచ్చు, వాళ్ళు అటాక్ చేసిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరి మీద పగ తీసుకోవాలి. దీని వెనక ఏ దేశం ఉన్నా కూడా మనం సర్వనాశనం చేయాలి. అప్పుడే వేరే వాడికి ఏ విధంగా అయినా ఇండియాలోకొచ్చి అటాక్ చేయాలి అంటే వాడికి భయం అనేది ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీరు చేయాల్సిన పనంతా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. ప్లీజ్ దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే తప్పకుండా చెప్పండి. నా బెస్ట్ నేను ఇవ్వగలను నెక్స్ట్ టైమ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.